దాగి ఉంది. లోకమునకు మనం తల వంచము కానీ మనకు లోకము తల వంచే విధముగా మన జీవితం ఉంటుంది. దేవుని పక్షాన మనం నిలబడినట్లయితే ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని శాసించే శక్తితో మనల్ని దేవుడు నింపుతానంటున్నాడు. కానీ దేవుని మాటనే తిరస్కరిస్తే, దేవుని ఉద్దేశాన్నే తిరస్కరిస్తే, తిరుగుబాటు చేస్తే ఏమిటి గతి? ఎంత భయంకరమైన పరిస్థితి! ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని మాట కాదని స్వబుద్ధిని, స్వనీతిని ఆధారము చేసుకొని నాకు ఇష్టమైంది నేను చేస్తా, నాకు అనిపించింది నేను చేస్తా, నాకు కనిపించింది నేను చూస్తా, నేను అనుకున్నది నేను జరిగిస్తా, నేను 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 అని ప్రభువు వైపు కనులెత్తి చూడవలసిన మనము స్వార్థంగా ముందుకు సాగినట్లయితే మన జీవితాలు సతికిల పడిపోతాయి. స్వార్థంగా మనం ముందుకు సాగితే మన ఆత్మీయ జీవితాలు సతికిల పడతాయి, పడిపోతాయి, ఇంకంతే, పనికి రాకుండా పోతాయి. కనుకనే మనము దేవుణ్ణి దృష్టిస్తూ ముందుకు సాగాల. దేవుడు ఎంతో చక్కగా ఆదాముని తన స్వరూపమున సృష్టించుకున్నాడండి. మీ జీవితాల్లో మీరు బిడ్డల్ని కలిగి ఉన్నట్లయితే, నీ కుమారుడు, నీ కుమార్తె నీ మాట వినకపోతే నువ్వెంత బాధపడతావు? నిన్ను తృణీకరిస్తే ఎంత బాధపడతావు? నీ పిల్లలు నీపై తిరుగుబాటు చేస్తే ఎంత వేదన, ఎంత బాధ! తట్టుకోలేనంటావు, ఈ వేదన నేను భరించలేనంటావు. కానీ నీవు పరమ తండ్రికి తిరుగుబాటు చేస్తే యేసయ్య హృదయము ఎలా గాయపరుస్తున్నావో ఒకసారి జ్ఞాపకము చేసుకో. యేసయ్య హృదయాన్ని ఎంత వేదన పరుస్తున్నావో జ్ఞాపకం చేసుకో. కనుక మీ జీవితాల్లో బహుజాగ్రత్త. యేసయ్య మాటకు తిరస్కరించడమే శాపాలు పాలవుతారు, నరకపు పాలవుతుంది ఆ జీవితము, బహుభయంకరము. కనుక ఏ రీతిగా అయినా పరిచర్లో ఉన్నప్పుడు బహుజాగ్రత్తగా ఉండండి, బహుజాగ్రత్తగా ఉండండి. దేవుని మాట కాని వాటిని జోలికి వెళ్ళడానికి వీలేదు. మీరు అనుకుంటారు దేవుని మార్గంలో వెళ్ళడం అంటే ఎంత కష్టమో, ఇంతగా ఉంది కదా ధర్మశాస్త్రము, అమ్మో ఈ బైబుల్ అంతా మనం నెరవేరుస్తామా, మన జీవితకాలం పడుతుందా, ఇంత పెద్ద వాక్యము, ఇంత పెద్ద గ్రంథాన్ని మనం ఫాలో అవ్వగలమా? లేదండి, ఇంత పెద్ద గ్రంథంలో ఉంది చాలా కొంచెమే. 3 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే చాలు. మొదటిగా పాపానికి భయపడేవారిగా, పరిశుద్ధతను కోరుకునేవారిగా మనం ఉండాలా. వెరీ సింపుల్. పాపము అవసరంలా, పరిశుద్ధత కోరుకోవాలా. ఎందుకంటే దేవుడే సెలవిచ్చాడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధత కలిగి జీవించండి. మొట్టమొదటిగా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఎక్కడ మీరు పని చేస్తున్నా, ఎక్కడ ఏ కంపెనీలో మీరు ఉద్యోగం చేస్తున్నా, ఎటువంటి పనుపాటులు మీరు కలిగి ఉన్నా, ప్రతి దగ్గర మీ కుటుంబాల్లో, మందిరాల్లో మీ జీవితం అంటేనే ఒక పరిశుద్ధత లాగా మీరు ఉండాలా. మీ కళ్ళతో చూసే వాటిని, పరిశుద్ధంగా ఉన్న వాటినే మీరు కోరుకోవాలా. వాటిని విషయంలోనే మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. అపవిత్రమైనవి చూడవద్దు. మీ జీవితము, మీ హృదయము మలినపడిందంటే, మీ యొక్క తలంపులు చెడుగా మారినాయి అంటే మొదటిగా మీరు చూసే వాటిని మీద ఆధారపడి ఉంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చెడిపోతుంది. నీ కన్ను ఒక్కటే చెడితే చాలు, నీ దేహమంతా చెరిపి వేసుకుంటావు నువ్వు. కనుక మొట్టమొదటిగా పరిశుద్ధత యందు నీవు ఆశ కలిగి జీవించు. దేవుని మాటలో మొట్టమొదటిగా దేవుడు కోరుకుంటుంది అదే, పరిశుద్ధత కలిగి జీవించాలా, దేవుని మాటకు లోబడాలా. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజు, నీవుంటే నాకు చాలయ్యా.